కాంతారా చాప్టర్ 1 సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కలెక్షన్ల వేటలో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తుంది. దేశవ్యాప్తంగా కాంతారా హవా కొనసాగుతుంది. 2 వారాల్లోనే వరల్డ్ వైడ్గా 117 క్రోర్స్ కొల్లగొట్టిందని కూడా హోంబాలే ఫిలిమ్స్ అఫీషియల్గా ప్రకటించింది. ఇక 2 వారాల్లో వారానికి ఒక పోస్టర్ చొప్పున రిలీజ్ చేసింది ఈ సంస్థ. అందులో కాంతారా కలెక్షన్స్ని తెలియజేస్తుంది. సో ఈ క్రమంలోనే 1000 కోట్ల పోస్టర్ను కూడా హోంబాలే సంస్థ రెడీ చేస్తుందన్న టాక్ నడుస్తుంది. మరి ఆ వార్త నిజమైతే కాంతారా నిజంగానే 1000 కోట్ల మార్కును రీచ్ అవుతుందా లేదా ఈ వీడియోలో చూద్దాం. దీపావళి సీజన్లో దేశవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే కాంతారా చాప్టర్ 1 మాత్రం ఈ సీజన్కి ముందే అక్టోబర్ 2న రిలీజ్ అయింది. అయితే దీపావళికి దేశవ్యాప్తంగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ కాంతారా కలెక్షన్లు మాత్రం చెక్కు చెదరటం లేదు. టాలీవుడ్ విషయానికి వస్తే దీపావళి కానుకగా తెలుసు కదా, డ్యూట్, కే ర్యాంప్, దీంతో పాటుగా ఒక తమిళ డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ అయింది. గతేడాది దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే ధైర్యంతో ఈసారి కూడా తమ సినిమాలన్నింటినీ కూడా థియేటర్లో తిప్పారు మన హీరోలు. అయితే ఇందులో ఏ సినిమా యూనివర్సల్ హిట్ టాకు సంపాదించుకోలేదు. కలెక్షన్ల పరంగా చూస్తే డ్యూడ్ మొదటి స్థానం, కిరణ్ అబ్బవరం, కే ర్యాంప్ 2వ స్థానంలో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీపావళికి రిలీజ్ అయిన 4 సినిమాల కంటే అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అయిన కాంతారా ఇప్పటికీ కలెక్షన్లో డామినేషన్ చూపిస్తుంది. ఇది ఎవరూ ఊహించని విషయం. దాంతో తెలుగులో కూడా భారీ కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది కాంతారా చాప్టర్ 1. కర్ణాటకలో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన తొలి కన్నడ సినిమాగా KGF 2 రికార్డును కాంతారా చాప్టర్ 1 బద్దలు కొట్టింది. ఏపీ, తెలంగాణలో 105 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కన్నడ నుంచి డబ్ అయిన సినిమా 2 వారాల్లో ఇక్కడ 100 కోట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. శాండిల్వుడ్ నుంచి KGF తరువాత అత్యధిక వసూలు సాధించిన సినిమా ఇదే కావటం విశేషం. ఈ క్రమంలోనే కాంతారా చాప్టర్ 1 పలు ఘనతలు సాధించింది. అలానే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 24 గంటల్లో 1.28 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అలానే తొలి రోజే 89 కోట్ల పైగా వసూళ్లతో కన్నడ ఇండస్ట్రీలోనూ రికార్డు సృష్టించింది. ఇక ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రం చావా నిలిచింది. అయితే చావా మూవీ 800 కోట్ల మార్కుని క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు ఈ రికార్డును కాంతారా బద్దలు కొట్టి ముందు స్థానంలో నిలుస్తుంది అనే టాక్ నడుస్తోంది. కాంతారా 3వ వీకెండ్లోనూ కలెక్షన్లు భారీగానే సాధించడం ఖాయమని, లాంగ్ రన్లో 1000 కోట్ల క్లబ్లో చేరవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్లాక్ బాస్టర్ అయిన చిత్రాలకే ఇలా ఎక్కువ మొత్తం కలెక్షన్లను కలిపి నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ భారీ పోస్టర్లను విడుదల చేస్తూ ఉంటుంది. దాంతో 1000 కోట్ల పోస్టర్ తప్పకుండా వస్తుందనే మాట వినిపిస్తోంది.